తమ డిమాండ్ల పరిష్కారానికి గత 13 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదని జనసేన మహిళా నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్ అన్నారు. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలో చేపడుతున్న దీక్షకు జనసేనతో పాటు పలు వామపక్ష పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. అనంతరం ఉషాకిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలంతా వినూత్నంగా ఒంటికాలితో నిరసన తెలిపారు. పరిష్కారం చేయలేనప్పుడు ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నారు. అప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, అంగన్వాడీలు అంటే చిన్న విషయం కాదు. పేదవాళ్ళ పిల్లల్ని బ్రతికించడం కోసం పేదవాళ్ళు అయితే టైంకి ఇవ్వట్లేదు, ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారు. అంటే ఇవ్వడానికే ఈ ప్రభుత్వంలో డబ్బులు లేవు. అంటే అంగన్వాడీ పిల్లల్ని 5 సంవత్సరాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి గత 13 రోజులుగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని అమలు చేయండి, మాకు 26,000 రూపాయల జీతాన్ని ఇవ్వండి, మాకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం గ్రాడ్యుటీని ఏర్పాటు చేయండి అని వాళ్ళు ఏదైతే న్యాయబద్ధమైనటువంటి కోరికలు కోరుతున్నారో మరి ఆ కోరికలను తీర్చే క్రమంలో మరి ఏమాత్రం చర్యలు చేపట్టకుండా వాళ్ళని పక్కన పెట్టేసి మరి ఈరోజు వేరే ఉద్యోగస్తుల చేత లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం చేత మరలా అంగన్వాడీ కేంద్రాలను ఓపెన్ చేయించి వాటిని రన్ చేయించడం అంటే మరి వీళ్ళ కడుపు కొట్టినట్టుగానే భావించాలన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ చాలా న్యాయపరమైనటువంటి కోరికలు మరి పసిపిల్లలను వాళ్ళ చేతుల్లో పెడితే సొంత తల్లి కాపాడినట్లు కాపాడి సాయంత్రం వరకు వాళ్ళని చూసి అప్పచెప్తున్నటువంటి వీళ్ళని ఖచ్చితంగా మనం గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ మరి ఏవైతే వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే ప్రతి నెల ఖచ్చితంగా జీతాలు రావాలి 26,000 పెంచాలి, వాళ్ళు ఏదైతే గ్రాడ్యుటీ అడుగుతున్నారో అది కూడా ఏర్పడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాని పక్షంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు జరుగుతున్నటువంటి అన్యాయం మరి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మరి కేవలం 3 నెలల కాల వ్యవధిలో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంగన్వాడీ కార్యకర్తలకు అండగా నిలబడతారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. పేరు అందే సారణిదేవి, ఉత్తరాంధ్ర జనసేన రీజనల్ కోఆర్డినేటర్ని. ఈ అంగన్వాడీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అందరికీ ముద్దులు పెడుతూ కూడా అధికారంలోకి రావడానికి తెలంగాణ ఎంతైతే వేతనాన్ని ఇస్తుందో దానికి 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి గ్రాట్యుటీ మీద అలాగే ఎన్నో దొంగ హామీలు ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి ఏవైతే సంక్షేమ పథకాల పేరు మీద అన్ని రేట్లు పెరిగిపోయినాయో వీళ్ళకి ఇచ్చే ఈ 10,500 వేతనాలతో అంగన్వాడీ స్కూల్స్లో ఆ పేద పిల్లలకి వాళ్ళు ఎట్లాంటి పోషకాహారం ఇస్తారు? ఎంతో రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, దాంతో అద్దెలు కూడా పెరిగిపోయినాయి. వీళ్ళందరికీ 1, 2, 3 సొంత ఇల్లులు ఉండే ఇది కూడా లేదు. అలాగే సంక్షేమ పథకాలకు కూడా ఈ అంగన్వాడీ మహిళలు అర్హులు కాదంట. అది ఎంతవరకు దారుణం? అదే అంగన్వాడీ మహిళలు ముందుగానే పెట్టుబడి పెట్టిన తర్వాత 6 నెలలైనా సంవత్సరం అయినా కూడా వాళ్ళకి రావాల్సిన డబ్బును కూడా వాళ్ళు రిలీజ్ చేయకపోవడంతో వాళ్ళు బయటకు వెళ్ళి అప్పులు చేసుకుని వచ్చి ఆ వడ్డీలతో ఇవి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంగన్వాడీ టీచర్లు ఇది గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి నమ్మించి ఆయన ఇప్పుడు మీరు గవర్నమెంట్ పరిధిలో పెడతాము, మేము గ్రాట్యుటీ అన్నీ పెంచుతామని చెప్తే నమ్మకంతో వచ్చిన వాళ్ళు అది గవర్నమెంట్ ఉద్యోగం నమ్ముకొని వస్తే ఇవాళ వాళ్ళకి కూడా సంక్షేమం లేకుండా చేశారు. జనసేన పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం అలయన్స్తో ఖచ్చితంగా వెళ్తుంది. సో అంగన్వాడీ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా అంగన్వాడీలు పడే సమస్యలని ఇచ్చేసుకుని ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదైతే గ్రాట్యుటీ కావాలనుకుంటున్నారో 5 లక్షల రిటైర్మెంట్ టైంకి అలాగే వాళ్ళ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసే ఇవన్నీ కూడా ఆయన కూడా దీన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అంగన్వాడీ సమస్యల మీద పోరాడతారని మేము అలాగే వచ్చే ఎలక్షన్స్కి ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్రణాళిక తీసుకొస్తారని మేము కూడా వీళ్ళకి మాటిస్తున్నాం.